నాకు చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు. నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చనువు తీసుకుంటాను. వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అన్నా. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు. మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలే. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకున్నాక. అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. ఇది ఆరంభం మట్టుకని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఏదైతే రామ్ చరణ్ ఏ ఉద్దేశం అయితే, ఏ నిరాడంబర అయితే తనకుందో దాన్ని అలాగే మనస్ఫూర్తిగా మనందరికంటే కూడా అత్యధికంగా తెలివిగల మేధస్సు శక్తి ప్రేక్షకులకు ఉంది, జనాలకు ఉంది, అభిమానులకు ఉంది అనేది అనుక్షణం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సమూహానికి ఉన్న తెలివితేటలు కానీ, సమూహానికి ఉన్న శక్తి కానీ వ్యక్తిగా ఉండవు. అలాంటి ఇంత జన సమూహాన్ని ఆకట్టుకొని ముందుకు తీసుకెళ్లారంటే ఒక మంచి సినిమాని మీరు చెప్పారు. మీకు మనస్ఫూర్తిగా మీ ఒక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రపంచం మొత్తం తెలుగు జాతి ఎక్కడున్నా ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.